నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. బీపీ. సో, ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే మాక్సిమం అంటే ఒకప్పుడు ఏంటంటే 40 ఇయర్స్ ఏజ్ అబోవ్ ఉండే వాళ్ళలో నెమ్మదిగా స్టార్ట్ అయ్యేది బీపీ. ఇప్పుడు చూస్తే 20 ఇయర్స్ అబోవ్ వాళ్ళకే వచ్చేస్తుంది. సో, రీజన్స్ మనకు తెలిసినా కూడా వాటిని పాటించడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. సో, నౌ-ఎ-డేస్ ఉన్నటువంటి మన లైఫ్ స్టైల్ చేంజెస్ వీటన్నిటికి కారణం అవుతున్నాయి. బట్ ఈ బీపీ ఉండేవాళ్ళు టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు కదా! ఈ టాబ్లెట్స్ ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇంతకీ ఆ టాబ్లెట్స్ ఏ రకంగా యూజ్ చేయాలి? ఎంత డోసేజ్ తోటి స్టార్ట్ చేసుకోవాలి? అండ్ ఈ బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? బీపీ ఉండేటప్పుడు మన బాడీలోని ఏ ఏ ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది? సో, ఎమర్జెన్సీ ఎప్పుడు అవసరం అవుతుంది? ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం. సో, మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు. హలో సార్. హలో అమ్మా. సార్, బీపీ వచ్చేటప్పుడు చాలా సింపుల్‌గా తీసుకుంటారు. ఇవంతా చాలా కామన్. ఈ బీపీ, షుగర్‌లు ఇవన్నీ ఇవాళ రేపు చాలా కామన్‌గా వచ్చేటువంటి వ్యాధుల కింద తీసుకుంటున్నారు. చాలా సింపుల్‌గా ఉంటున్నాయి. బట్ ఇది ఎప్పుడు ఎమర్జెన్సీ అవుతుంది? ఫస్ట్ అదే డిస్కస్ చేసుకుందాం. తర్వాత టాబ్లెట్‌ల గురించి మాట్లాడదాం. సో మీరన్నట్టు చాలా క్యాజువల్ అప్రోచ్ ఉంది. బీపీ అంటే కామన్ మ్యాన్ వ్యూ ఏంటంటే అదేంటిలే అదేం కాదు, ఈయన ఏదో చెప్తాడు, అట్లా వ్యూ అయితే ఉంది. కానీ దానివల్లే మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి. సో బ్లడ్ ప్రెషర్ అనేది 140 and 90 అబవ్ ఉంటే అది అబ్నార్మల్ కింద మనం కన్సిడర్ చేయాలి. అది కూడా రిపీటెడ్గా ఒక స్పేస్ ఆఫ్ 7 or 10 day పీరియడ్లో 2-3 సార్లు చెక్ చేసినప్పుడు కన్సిస్టెంట్గా 140 140/90 ఉంటేనా? 90 and above అంటే ఇది వారెంట్స్ ట్రీట్మెంట్ ఆర్ ఇన్వెస్టిగేషన్ అప్రోచ్ ఆర్ మెడికల్ అటెన్షన్ కావాలి అని ఫర్ ఎనీబడి. ఇది ఎందుకు ఎనీబడి అంటున్నానంటే చాలా మందికి నా వయసుకి ఇది ఉండొచ్చులే, నా వయసుకి అది ఉండొచ్చులే అని డిసైడ్ అయిపోతూ ఉంటారు. అంటే కొంతమంది డాక్టర్స్ కూడా చెప్పడం, ఇప్పుడు ఒకరిలో 150 అనేది నార్మల్ కావచ్చు. ఇంకొకరిలో అదే 150 అనేది చాలా హై కూడా కావచ్చు అని చెప్తూ ఉన్నారు. అందుకోసం నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ 140/90 and above ఈస్ అబ్నార్మల్. ఇది మనం చెప్పేది కాదు, అథారిటీగా వచ్చిన నంబర్స్ ఇవి. సో మనము 120/80 ఈజ్ ఆల్వేస్ నార్మల్. 120 and 80 రికమెండేషన్స్ కూడా 120 and 80 బిలో ఈజ్ ఆల్వేస్ నార్మల్ అనేది రికమెండేషన్. ఈ మధ్యలో ఉన్న రేంజ్ మీరు అంటున్నారు చూడండి, ఎవరికన్నా కొద్దిగా లెవరేజ్ ఇవ్వచ్చు అంటే ఈ మధ్యలో 120 నుంచి 140 వరకు, 80 నుంచి 90 వరకు యాక్సెప్టబుల్ కండిషన్స్. సో పేషెంట్ కస్టమైజేషన్ బట్టి కొన్నిసార్లు ఈ రేంజ్ మధ్యలో టార్గెట్ అనేది ఫిక్స్ అవుతూ ఉంటుంది. 130, 85 అలా నంబర్స్ అనేవి చేస్తాం. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా ఆల్వేస్ 120 and 80 అరౌండ్ ఉంటే ఇట్స్ ఆల్వేస్ ద కరెక్ట్ నంబర్. అది బీపీ గురించి. క్యాటస్ట్రోఫిక్గా గురించి చూసుకుంటే 160 and 100 అబవ్ ఉంటే డెఫినెట్లీ అది సిగ్నిఫికెంట్లీ ఎలివేటెడ్ బీపీ. దానివల్ల మనకి అవయాల మీద ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ కారణంగా లైక్ హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ అలాంటివి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ఈ హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ అటాక్స్ కానీ, లేకపోతే పక్షవాతాలు కానీ, లేకపోతే కిడ్నీలు పాడైపోయి ఇవన్నీ కూడా బీపీ వల్ల వచ్చినవే కావచ్చు అంటారా? బీపీ వల్ల వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు మెడిసిన్స్ తీసుకుంటున్నారు బీపీ వచ్చేటప్పుడు. సెల్ఫ్‌గా ఎవరికి వాళ్ళే ప్రిస్క్రైబ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు 120 మీరు అన్నట్టు 120 నుంచి 140లోనే ఉంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తాను, ఒక 25 mg నుంచి ఏదో స్టార్ట్ చేసేద్దాము. సో ఆటోమేటిక్‌గా అది కంట్రోల్‌లోకి వస్తుంది. ఆ తర్వాత ఆపేయొచ్చు అని అనుకుంటున్నారు. లేదనంటే డాక్టరే ప్రిస్క్రైబ్ చేసినా కూడా ఆ బీపీ పెరుగుతున్నా కూడా అదే ఎంజీ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, మార్చటం లేదు. లేదు అనంటే ఎక్కువయ్యేటప్పుడు, లేదనంటే ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ తినేటప్పుడు ఎక్కువయ్యేటప్పుడు సో ఇంకొక టాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందని వేసేసుకుంటున్నారు. ఇలా ఎక్స్ట్రా వేసుకోవటం వల్ల, లేకపోతే తగ్గించి డోస్ వేసుకోవటం వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? సో బేసిక్లీ చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఈ కళ్ళు తిరిగింది హై బీపీ వలన, లో బీపీ వలన ఎవరికీ తెలియదు. తర్వాత అన్లెస్ ఒక ప్రొఫెషనల్ గైడెన్స్లో కాకుండా మీరు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే అనర్థాలు కరెక్ట్గా అవుతాయా లేవా అనేది కూడా పెద్ద ఇష్యూ. ఎందుకంటే వివిధ రకాల బీపీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మీకు ఏది సూటబుల్ అది ఎవరు డిసైడ్ చేయాలా? ఒక ప్రొఫెషనల్ డిసైడ్ చేస్తేనే అది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ మెడిసిన్ వెళ్ళడం కానీ, టైమింగ్ కానివ్వండి, దానివల్ల వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో అలా చేసినందువల్లే ఆ బీపీ ట్రీట్మెంట్ మెథడ్ అనేది
కరెక్టివ్గా ఆ పర్సన్కి కస్టమైజేషన్ విధంగా ఉంటుంది. సో ఎవరికంటే వాళ్ళకి ఏదంటే అదే మందు వాడిన దానివల్ల బీపీని రెగ్యులేట్ చేసే బెనిఫిట్స్ అయితే రావండి. సో బేసికలీ ఆ ప్రాపర్ అనలిటికల్ డేటా తీసుకొని వీళ్ళకున్న కండిషన్స్కి ఈ టైప్ ఆఫ్ మెడిసిన్ కరెక్టా. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పాపులేషన్ మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉన్న ప్లేస్ మనది ఇండియాలో. సో ఇక్కడ ఒక టైప్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్కి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పర్టికులర్గా డయాబెటీస్ ఓరియంటెడ్గా చూసుకుంటే. సో ఆ టైప్ అప్రోచ్ అనేది ఎక్స్పర్ట్ గైడెన్స్ ద్వారా ఉండాలే కానీ ఓవర్ ద కౌంటర్ తీసుకెళ్ళి ఏదో ఒక మందులు వేసేసుకొని నాకు బీపీ కంట్రోల్ అయిపోయిందని చెప్పి 10 రోజుల తర్వాత మానేస్తే అనర్థాలకే గురవుతుంది. సో అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో జెనెటిక్‌గా చూసుకునేటప్పుడు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అసలు ఇది డెఫినిట్‌గా రావాలా? అలా రాకుండా ఉండేందుకు కూడా మనం ఎలాంటి కేర్ తీసుకోవచ్చనంటారు? సో బ్లడ్ ప్రెషర్కి ఆరిజిన్ అనేది బ్లడ్ వెజల్స్లోంచి వస్తుంది, హార్ట్లోంచి వస్తుంది, అదర్ కండిషన్స్ లైక్ బ్రెయిన్, కిడ్నీ ఈ ఏరియాస్ నుంచి బ్లడ్ ప్రెషర్ అనేది జనరేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఎక్కడైతే మనకి ఆరిజినేట్ అవుతుందో దాన్ని అడ్రస్ చేస్తే కానీ బ్లడ్ ప్రెషర్ని ప్రాపర్గా మనం రెగ్యులేట్ చేయలేము. సో అది చేయాలి అంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ ద్వారానే అది చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఏదో మనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాబ్లెట్లు వేసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయిపోతుంది కదా అంటే అది పొరపాటు. ఇప్పుడు డయాబెటీస్‌కి ఎగ్జాక్ట్ మెజర్స్ తెలుసుకోవటానికి 6 మంత్స్‌కి ఒకసారి హెచ్‌బీఏవన్సీ టెస్ట్ చేయించుకోమని చెప్తారు కదా! అలా బీపీకి కూడా ఏమైనా ఉందా? సో జనరల్ రికమెండేషన్స్ ఫర్ బీపీ ఏంటంటే ఇయర్లీ స్కాన్ ఆఫ్ ద హార్ట్, కిడ్నీ ఫంక్షన్స్, అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ యూరిక్ యాసిడ్, హై కొలెస్ట్రాల్ అండ్ స్క్రీనింగ్ ఫర్ ఐ చేంజెస్, హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఏవైతే టార్గెట్ డ్యామేజ్ అంటాము మనం బ్లడ్ ప్రెషర్ ద్వారా అలాంటివన్నీ స్క్రీన్ చేసుకోవడం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఉప్పు, కారాలు తినడం బాగా అలవాటయిపోయింది. ఇప్పుడు సడెన్‌గా ఒక్కసారిగా తగ్గించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు టాబ్లెట్ ఏసుకున్నాం కదా! వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలేదు. వీక్లీ వన్స్ ట్వైస్ మనం మంచి నాన్ వెజ్ ఉప్పు, కారాలతో తినేద్దాం. సో టాబ్లెట్ ఏసుకున్నాం కాబట్టి నో ఇష్యూ అనుకుని చేసేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతారా? డెఫినెట్లీ కదా! ఇప్పుడు మీరు అన్నారు సాల్ట్ ఎక్సెస్ తీసుకుంటున్నారు, ఆయిల్ ఎక్సెస్ తీసుకుంటున్నారు, నాన్ వెజ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు దేర్ విల్ బి ఎ స్పైక్ ఆఫ్ బీపీ. ఆ స్పైక్ ఆఫ్ బీపీ ఎఫెక్ట్ అయ్యేది సెన్సిటివ్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్ అండ్ ఐస్, హార్ట్ వీటి మీద పడతది కాబట్టి ఆ రికమెండేషన్ అయితే నేను చేయను. సో ఆల్వేస్ కంట్రోల్‌లో ఉండడం ఇంపార్టెంట్. అలా మెయింటైన్ చేసిన దానివల్లే లాంగ్ టర్మ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి మనకుంటాయి. రైట్. సడెన్‌గా బీపీ ఎక్కువైపోయింది. సో హాస్పిటల్‌కొచ్చే లోపు ప్రథమ చికిత్సగా ఏం చేయొచ్చంటారు? సో బెస్ట్ థింగ్ ఏంటంటే రెస్ట్ తీసుకోవడం. బీపీ అబ్నార్మల్‌గా వచ్చింది, కళ్ళు తిరిగాయి, కాసేపు అంటే పడుకోండి. కొంతమందికి బాడీ గూడా పొంగిపోతూ ఉంటుంది. అంటే అది స్వెల్లింగ్ లాగా లాంగ్ టర్మ్ వచ్చేస్తది చాలా ఎక్కువ బీపీ అయినప్పుడు. లాంగ్ టర్మ్ చేంజెస్ గురించి, షార్ట్ టర్మ్ చేంజెస్ గురించి మాట్లాడుకోవాలి. సడెన్‌గా మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చింది. అది వచ్చినప్పుడు హాస్పిటల్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సడెన్ ప్రాబ్లమ్ ఏంటి? మీరన్నట్టు ఆయాసం రావడం, ఛాతీలో నొప్పి రావడం, స్ట్రోక్ రావడం, వెంటనే హాస్పిటల్‌కెళ్ళాలి. లేదు కళ్ళు తిరిగాయి, బీపీ ఒక్కటే పెరిగి ఉంది. మీకు మేజర్‌గా బాడీలో మార్పులైతే లేవు. కాసేపు పడుకొని లేసి వెళ్తే మీకు బ్లడ్ ప్రెషర్ అంత అధికంగా ప్రాబ్లమ్ రాదు. అండ్ ఆర్గాన్ మీద కూడా ఎఫెక్ట్ రాదు. వెళ్ళి మళ్ళీ మెడికల్ అటెన్షన్ అయితే తీసుకోవాలి. ఒట్టి ఇంట్లోనే కూర్చుంటే అవ్వదండి. హ్మ్. కంపల్సరీ డాక్టర్‌ని కలవడం అనేది మ్యాండేటరీ. సిట్యుయేషన్ బట్టి ఎప్పుడు కలుస్తున్నాం అనేది డిసైడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఎర్లీ ఏజ్‌లోనే, యంగ్ ఏజ్‌లోనే ఒకవేళ బీపీ గనక ఎఫెక్ట్ అయ్యి ఉంటే, సో వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి? అండ్ డైట్ పరంగా కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది? సో బేసికలీ ఇప్పుడు యాక్చువల్లీ వాస్తవానికి జరుగుతున్నదే అది. యంగర్ పీపుల్‌కే ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ కనపడుతుంది. వీటిల్లో మోస్ట్ కామన్‌గా కనిపించేది స్ట్రెస్ ఫ్యాక్టర్. మేజర్‌గా మానసిక ఒత్తిడికి గురవ్వడం. సెకండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. థర్డ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్. ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగే విధంగా పనిచేస్తాయి. తర్వాత ఊబకాయం. అంటే ఊబకాయంలో మేజర్‌గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఎక్కువగా చూస్తున్నాం యంగ్‌స్టర్స్‌లో. ఆ కారణంగా బ్లడ్ ప్రెషర్ రావడం అనేది జరుగుతుంది. తర్వాత నేనెప్పుడు మాట్లాడుతున్న పాపులేషన్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటీస్‌కి, బ్లడ్ ప్రెషర్‌కి కనెక్షన్ ఉంది. సో, డబుల్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ హైపర్‌టెన్షన్. బ్లడ్ అంటే ప్రెషర్ అనేది డయాబెటీస్ వస్తే బ్లడ్ ప్రెషర్ డబుల్ ద వస్తుందనా? ఇన్సిడెన్స్. యాహ్! డబుల్ ద ఇన్సిడెన్స్. సో, ఇలా హై కొలెస్ట్రాల్ కూడా అదే విధంగా పనిచేస్తాయి. సో, ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా గమనిస్తున్నాం కాబట్టి యంగ్‌స్టర్స్‌లో ఇది ఫ్రీక్వెంట్‌గా కనపడుతుంది బ్లడ్ ప్రెషర్ అనేది. సో, ఆ కారణంగా కాస్త విజిలెంట్‌గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ థరో స్క్రీనింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్‌గా అది మెజర్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం తప్పకుండా ఉంటాయి.
రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో బీపీ అసలు జనరల్లీ ఈ రోజుల్లోనే పెరిగిపోవటానికి కారణం అంటే ఎలాంటి హెల్తీ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకోవాలి యంగ్‌స్టర్స్ అందరూ. ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.